శ్రీకాకుళంలో బీచ్ ఫెస్టివల్ కంటైనర్లో మూగజీవాలు ఒంటరి మహిళలే టార్గెట్. ఒకే రోజు 3 ఆలయాల్లో చోరీ, క్యాబేజీల కింద రెడ్ శాండిల్, ఇందిరమ్మ ఇండ్ల కోసం లొల్లి. ఇలాంటి మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా బారువ సముద్ర తీరంలో 2 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇవాళ రేపు జరిగే ఈ బీచ్ ఫెస్టివల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా వాటర్, బీచ్ గేమ్స్, ఎగ్జిబిషన్ గేమ్స్ ను ఏర్పాటు చేశారు టూరిజం అధికారులు. అటు ఇవాళ సాయంత్రం బీచ్ ఫెస్టివల్ లో భాగంగా రాష్ట్ర స్థాయి సీ కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్ ఛాంపియన్షిప్ గేమ్ ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల బీచ్ ఫెస్టివల్ లో అనేక సాహస క్రీడలు, వినోద కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ ఉంటాయని టూరిజం అధికారులు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో పనులను వేగవంతం చేసింది ఏపీ సర్కార్. రాజధాని నిర్మాణ పనులపై ఫోకస్ చేసిన మంత్రి నారాయణ ఐకానిక్ డిజైన్లు ఖరారు చేసేందుకు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సిఆర్డీఏ కార్యాలయంలోని నార్మన్ పోస్టర్, హాఫీజ్ కాంట్రాక్టర్లు, L&T సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమై చర్చిస్తున్నారు. ఇప్పటికే 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆయా డిజైన్లను మంత్రి నారాయణకు అధికారులకు వివరించారు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులకు మేలు జరిగేలా రేపు భీమవరంలో ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో మొత్తం 16 కంపెనీలు పాల్గొనున్నాయి. రొయ్యలపై ప్రజలకు ఉన్న అపోహలు వీడిపోయేలా రొయ్యలు ఆరోగ్యకరమైన ఆహారం అంటూ రొయ్యల కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నాయి. రేపు భీమవరంలోని విష్ణు కాలేజీలో మొదటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు శ్రింప్ ఏథాన్ సంస్థ నిర్వాహకులు, న్యూట్రిక్ సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరవ్ శేఖర్ తెలిపారు. స్క్రెటింగ్ కంపెనీ 125 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా రైతులతో పనిచేస్తుంది. ఇండియాలో మేము 7 సంవత్సరాల నుండి ఉన్నాము. యాజ్ అ రెస్పాన్సిబుల్ కంపెనీ దేశీయ రొయ్యల వినియోగం మరియు ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి ష్రింపెథాన్, ష్రింప్ ఫర్ హెల్త్ అనే ఈవెంట్ ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేయడానికి వివిధ ప్రదేశాల నుంచి ఆక్వా రైతులు, డీలర్లు, హ్యాచరీలు, ఫిషరీ కాలేజ్ స్టూడెంట్స్ మరిన్ని ఇతర కంపెనీలు మద్దతు చూపుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కిడ్నాప్ అయిన బాలిక ఐశ్వర్య ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. బాలిక ఐశ్వర్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు సింగరాయకొండ పోలీసులు. ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు బాలికను నెల్లూరు జిల్లా వలేటివారిపాలెంలో వదిలేసి పరారైనట్టు గుర్తించారు. దీంతో బాలికను సింగరాయకొండ పోలీసులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమార్తెను అప్పగించిన పోలీసులకు ఐశ్వర్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సమయానికైతే పాప లేదని తెలిసిన వెంటనే ఆయన వెతకడం స్టార్ట్ చేశాడు. ఇక్కడిక్కడే మళ్ళీ నేను 6:30లోకి వచ్చేసాను. రాగానే ఇట్లా చెప్పంగానే ఇట్లా పాపని మా అత్తమ్మ గారు తీసుకెళ్లారంట, బజార్కి తీసుకెళ్లారంట. పాపను అక్కడ తీసుకెళ్ళగానే స్టేషన్ దగ్గర ఎవరో మాయమాటలు చెప్పి మా పాపని ఇలా తీసుకెళ్లిపోయారు. అప్పుడు మేము ఇంకా పోలీస్ గాజువాకలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖలోని తొలిసారి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు హైదరాబాద్ కు చెందిన అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు ఏపీకి విస్తరించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి బాగా అనుభవం ఉన్నటువంటి ఇటు డాక్టర్ రాహుల్, అలాగే డాక్టర్ సచిన్ అండ్ డాక్టర్ కిరణ్, వీళ్ళు ముగ్గురు కలిపి ఇక్కడ గాజువాకలో ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా పిల్లలకి కొంచెం ఏదో డిజేబిలిటీ ఉందో, కొంచెం మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అదే స్పీచ్ కావచ్చు, ఈ థెరపీలన్నీ కూడా చేయడానికి వీళ్ళకి బాగా అనుభవం ఉంది. హైదరాబాద్లో ఆల్రెడీ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మరి ఈ సెంటర్ స్టార్ట్ చేశారు. వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.
క్యాబేజీ మాటున ఎర్రచంద్రాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు కడప జిల్లా అటవీ శాఖ అధికారులు. కడప చెన్నై ప్రధాన రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఎర్రచంద్రం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న మినీ లారీని అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. అయితే అతివేగంతో ఆపకుండా వెళ్లిపోతున్న వాహనాన్ని అధికారులు వెంబడించారు. దీంతో కడప శివారులో లారీని వదిలేసి పరారయ్యారు దండుగులు. క్యాబేజీ మాటున లారీలో దాదాపు 84 ఎర్రచంద్రం దుంగలను తరలిస్తున్నట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచంద్రం దొంగలు 2.25 టన్నులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ రెండు మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 కేజీస్ అనేది 2250 కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్. మన అల్లూరు జిల్లా పాడేరులో 2 రోజులుగా ప్రత్యేక డిఎస్సి కోసం గిరిజన సంఘాలు చేస్తున్న బంద్కు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. గిరిజన సంఘాలతో చర్చలు జరిపేందుకు ఆ జిల్లా కలెక్టర్ వారిని కలెక్టర్ ఆఫీస్కు పిలిపించారు. వారితో చర్చించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు గిరిజన సంఘాలు, నిరుద్యోగ సంఘాల నాయకులతో ఆయన చర్చించారు. గిరిజన సమస్యలను ప్రభుత్వ దృష్టికి పంపిస్తారని కలెక్టర్ దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కుల నాయకుల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో సన్మానం చేశారు. కులగణన చేసి కేంద్రానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పొరపాట్లు లేకుండా పగడ్బందీగా కులగణన సర్వే చేసిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. 1930 తర్వాత దేశంలో కులగణన జరగలేదని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మాత్రమే ఎలాంటి ఆక్షేపణ లేకుండా విజయవంతంగా కులగణన సర్వే నిర్వహించి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బతుకమ్మ కుంట పనులను అంబర్పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. 30 సంవత్సరాల క్రితం బతుకమ్మ కుంట దగ్గర మహిళలు బతుకమ్మ ఆడేవారని ఎమ్మెల్యే వెంకటేష్ గుర్తు చేశారు. చాలా సంవత్సరాల నుంచి బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు పోరాటం కృషితో ఈ రోజు బతుకమ్మ కుంట మళ్లీ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. బతుకమ్మ కుంటను మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఆ బతుకమ్మ కుంటలో ఉండే లిటిగేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి హైడ్రా అనే సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడము, ఆ తర్వాత కన్సల్టెంటు కాంట్రాక్టర్ కూడా వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దీని విషయంలో మేము మా అంబర్పేట ప్రజలు అందరూ పేదింటి ఆడపిల్లల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే కష్టం తనకు తెలుసన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో బౌరాజ్, బేలా, ఆదిలాబాద్ రూరల్, జైనాథ్ మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందించారు. ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆడపిల్లల పెండి అంటే తల్లిదండ్రులకు సంతోషంగా ఉన్న పేదవారిలో ఆర్థిక సమస్య ఎక్కువగా పీడిస్తోందన్నారు. అలాంటి పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ ఒప్పంద కార్మికులు నిరసన బాట పట్టారు. గత 2 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. టైంకు జీతాలు చెల్లించకపోవడంతో నిత్యావసరాలు కొనేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కార్మికులు వాపోయారు. సకాలంలో జీతాలు చెల్లించి 7 నెలల పీఆర్సీ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ కార్మికులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. మాకు 2 నెలల జీతాలు వేయాలా, అలాగే 7 నెలల పిఆర్సీ బకాయి రావాల్సి ఉంది. ఇవన్నీ సమకూర్చి మమ్మల్ని ఆదుకోవాలా. ఇంత ఎండలు కొడుతున్నా మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని ఇంతగానో కూడా కఠినంగా చూడడం ఇది చాలా బాధాకరం. మమ్మల్ని ఆదుకోవాలా. ఇకనైనా అర్థం చేసుకొని మా ఆఫీసర్లు మమ్మల్ని
ఒంటరి మహిళలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు దొంగలు. హైదరాబాద్ లోని బాలాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాసిగుట్టలో ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లో దూరిన దొంగలు ఆమెను బెడ్రూమ్ లో తాళ్లతో కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి కత్తితో బెదిరించారు. అనంతరం ఆమె మెడలోని 3 తులాల బంగారంతో పాటు 6,000 రూపాయల నగదును ఎత్తుకు వెళ్లారు ఇద్దరు దొంగలు. టూలెట్ బోర్డు చూసి ఇళ్లు కావాలంటూ వచ్చిన ఈ ఇద్దరు కేటుగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూతికి టేప్ వేసారు, చేతులకు టేప్ వేసారు, కాళ్ళకు ఈ కుర్చీలను చుట్టూ టేప్ కుట్టేసారు. కుట్టేసి ఇక అది ఏమేమి సొమ్ములు ఉన్నాయి, పైసలు ఉన్నాయి అని అడిగారు. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెట్టి ఇమ్మనంటే ఇచ్చేసిన నేను. లేకపోతే మెడ మీద కత్తి పెట్టారు నాకు. మళ్ళీ అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో సంపూర్ణంగా బంద్ పాటించారు. ఉగ్రదాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలోని వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, ఆటో యూనియన్లు, ఇతర సంస్థలు కలిసి రాజకీయాలకు అతీతంగా బంద్ను ప్రకటించారు. అన్ని వర్గాల వారు బంద్కు సంపూర్ణ మద్దతు తెలపడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి 3 ఆలయాలలో చోరీ జరిగింది. కాగజ్ నగర్ పట్టణంలోని కాపుబాడలో పంచముఖ ఆంజనేయ ఆలయంలో తాళాలు పగలగొట్టి స్వామివారి వెండి హారం, హుండీలో నగదు ఎత్తుకువెళ్లారు. దీంతో పాటుగా భట్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలోనూ చోరీ చేసిన దొంగలు స్వామి 6 వెండి ఆభరణాలు, హుండీలోని నగదును అపహరించారు. అటు దహేగా మండలంలోని బొర్లకుంట గ్రామంలోని రామాలయంలో స్వామివారి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు 3 ఆలయాల్లో చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 3 ఆలయాల్లోని చోరీకి సంబంధించిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం చల్లకుర్తిలో గాలి దుమారం వచ్చి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి ప్రభుత్వ పాఠశాలలో పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. అటు రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. మెడికల్ దుకాణం పై కప్పు రేకులు గాలికి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో హాలియాలో కొద్దిసేపు వడగండ్ల వాన కురిసింది. గాలి తీవ్రత అధికంగా ఉండటంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల కొద్దీ పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం, లేబర్ కొరత, బస్తాల కొరత, లారీల లేమి పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు రైతులు. అకాల వర్షాలతో ఎంతో నష్టపోతున్నామని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కూడా వర్షాలకు తడిచిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే వడ్లను షరతులు, కొర్రేలు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. లేబర్ వచ్చినాకనే కొలుచుకుంటాం, లేకపోతే కొలుచుకోమని చెప్పింది. పొద్దుగాల వచ్చి మళ్ళీ రాత్రి బాగా వర్షం వచ్చింది, అన్ని నానిపోయినందుకు పొద్దుగాల వచ్చి మళ్ళీ అడిగితే ఏమంటుండు, ఇప్పుడు పట్టాలే ఒడ్లు పడితేనే తీసుకుంటాం, లేకపోతే లేదని చెప్తుండు. ఒడ్లు పట్టకపోతే క్వింటాల్కి 5 కిలోలు తరుగు తీస్తానని చెప్తుండన్న. అది ప్రభుత్వం మీద అనవసరంగా రుద్దుతురు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో లేబర్ని తీసుకురాక పని చేతగానప్పుడు పని పట్టుకోవద్దు. ఇక్కడ ఆ లేబర్ని తీసుకురాక అతిగా ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేసుకుంటా ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటిది లేదు. అధికారులని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కారు రేగళ్ల తండ గ్రామస్తులు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం జరిగేంత వరకు ట్యాంక్ దిగేదే లేదని చెప్పారు. సన్నబియ్యంతో స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ భోజనం వండి పెట్టిన రోజు ఇల్లు చూసిన ఎమ్మెల్యే తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని చెప్పారని, అయినా తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, పంచాయతీ అధికారుల ఘటనా స్థలానికి చేరుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగారు. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, మా ఇంట్లో ఫోన్ చేశారు స్టోర్ బియ్యం అని. నిరుపేదలని వచ్చి సర్వే చేసినా మాకు కమిటీ వాళ్ళు చూసి మాకు ఇల్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది సార్, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఇవ్వాలా సార్ భూమి? ఇందిరమ్మ ఇల్లు మాకు రావా సార్? మేము పేదలు కదా, మేము రోజు మా ఆయన కొత్తగూడెం పనికి వెళ్తారు, అయినా మేము అందరికి బదిలాడి చెప్పినాం. అయినా ఇంకో విడతలో వస్తుంది. ఈసారి మా వాళ్ళకి పోనీ అంటే మేము పోనీయం సార్, మాకే ఉండాలి.
ఆరుగాలం పండించిన పంట చెత్తకుప్పలో ప్రత్యక్షమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో చోటు చేసుకుంది. పర్చూరు నుంచి చీరాల వెళ్లే మార్గంలో ఉప్పుటూరు బ్రిడ్జికు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పొగాకు మోపులను చెత్తకుప్ప దగ్గర పడేసి వెళ్లారు. పొగాకు డ్యామేజ్ కావడం వలన పడేశారా లేక గిట్టుబాటు ధర లేక పడేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. వీటిని రోడ్డు పక్కన పడేసి ఉండటాన్ని స్థానికులు గమనించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.